హలో గైస్, నేను మీ తెలుగు ట్రేడర్ సూర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఒక బెస్ట్ స్కాల్పింగ్ ఇండికేటర్ గురించి తెలుసుకుందాం. ఈ స్కాల్పింగ్ ఇండికేటర్ వచ్చేసి మనకు ఆఫ్ ట్రెండ్ మరియు ఆర్ఎస్ఐని బేస్ చేసుకొని ఈ స్కాల్పింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది మనం ఈరోజు తెలుసుకుందాం. మనకు ఈ స్కాల్పింగ్ ఇండికేటర్లో ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది ఈరోజు చూద్దాం. ఒకసారి మీరు గమనించండి, మనకు ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది, గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అదేవిధంగా మనకు ఎప్పుడైతే ఈ 50 లైన్ పైన ఆర్ఎస్ఐ ఎప్పుడైతే ఉంటుందో మార్కెట్ అప్ సైడ్ డైరెక్షన్ అనమాట. అదేవిధంగా మనకి ఈ గ్రీన్ సిగ్నల్ ఇక్కడ ఎప్పుడైతే కన్ఫర్మేషన్ ఇస్తుందో ఈ రెండు ఎంట్రీ తీసుకున్నప్పుడు మనకు ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ స్కాల్పింగ్లో మంచి ప్రాఫిట్ తీయొచ్చు. అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ రెడ్ సిగ్నల్ వచ్చింది. ఈ రెడ్ నుంచి ఇక్కడ వరకు దాదాపుగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దాదాపుగా 50 పాయింట్స్ మీరు ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు స్కాల్పింగ్లో మీరు. ఓకే, ఇలా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్లో మనము ఈ ఇండికేటర్ను యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ గమనించండి, మనకు రెడ్ సిగ్నల్ ఇక్కడ వచ్చింది. ఓకే, అదేవిధంగా మనకు ఎప్పుడైతే ఆర్ఎస్ఐ డౌన్ సైడ్ ఉంటుందో ఇక్కడ మొత్తం మార్కెట్ సైడ్ వేస్ ఉంది. ఎక్కడైతే మనకు ఆర్ఎస్ఐ రెడ్ 50 లైన్ బిలో ఉంటుందో మార్కెట్ డౌన్ సైడ్. ఓకే, మనకు ఆర్ఎస్ఐ ఇక్కడ 70, ఈ 30 లైన్, మిడిల్ లైన్ 50 లైన్ తీసుకుంటాం. మనకు 50 లైన్ ఎబో ఉన్నంతసేపు మార్కెట్ అప్ సైడ్, 50 లైన్ బిలో ఉన్నంతసేపు మార్కెట్ డౌన్ సైడ్ అనమాట. ఈ విధంగా మనము మల్టిపుల్ కన్ఫర్మేషన్స్లో ఈ ఇండికేటర్ తీసుకుంటే మనకు స్కాల్పింగ్లో మనకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. చాలామంది ఈ రోజుల్లో మనము ట్రేడింగ్ ఎక్కువసేపు మార్కెట్లో ఉంటే మార్కెట్ మనము ఓవరాల్గా లాస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చాలామంది ఒక 5 to 10 మినిట్స్లో మనం ట్రేడ్ తీసుకొని వెళ్ళిపోతేనే బెటర్. ఎందుకంటే మనం నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో మనకు మ్యానిపులేషన్ హెవీగా ఉంది. కాబట్టి ఎక్కువసేపు మార్కెట్లో ఉంటే మనము మార్కెట్ సైడ్ వేస్ అయిపోయి మార్కెట్ ఓవరాల్గా మనం లాస్ రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ ఇండికేటర్ని యూజ్ చేసుకొని మనము ఈ స్కాల్పింగ్ ఇండికేటర్ని బేస్ చేసుకొని మనము ఎంట్రీ ఎగ్జిట్లో తీసుకోవచ్చు. ఒకసారి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అదేవిధంగా మనకు ఇక్కడ ఆర్ఎస్ఐ సిగ్నల్ అప్ సైడ్ వచ్చింది. మనం ఇక్కడ నుంచి ఈ ప్రాఫిట్ కూడా స్కాల్పింగ్లో ది బెస్ట్గా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ రెడ్ సిగ్నల్ చూడండి, మీరు మనకు ఎంట్రీ ఇచ్చిన కాంచి ఈ సిగ్నల్ ఇక్కడ ఎంట్రీ, ఇది బై సిగ్నల్. మనకి ఎంట్రీ ఇచ్చిన కాంచి మినిమం ఓ 20 to 30 పాయింట్స్ క్యాప్చర్ ఈజీగా మనం ఈ ఇండికేటర్ ద్వారా ఎనలైజ్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఎంట్రీ వచ్చింది. అదేవిధంగా మనకు ఆర్ఎస్ఐ కన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చింది. ఓవరాల్గా మనకు ప్రాఫిట్ ఇంతవరకు క్యాప్చర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఆర్ఎస్ఐ డౌన్ సైడ్ సిగ్నల్ ఇచ్చింది, ఇది ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఓకే, 22,780, 22,715 దాదాపుగా 70 పాయింట్స్ మనము క్యాప్చర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు ఎంతసేపు ఈ సిగ్నల్ వచ్చేసి రెడ్ సిగ్నల్ ఎప్పుడైతే వచ్చిందో ఉన్నంతసేపు మార్కెట్ డౌన్ సైడ్, మళ్ళీ ఎప్పుడైతే ఈ గ్రీన్ సింబల్ వస్తుందో మార్కెట్ అప్ సైడ్. ఈ విధంగా మనము ఈ స్కాల్పింగ్ ఇండికేటర్ని తీసుకోవాలి. మనకు ఈ ఇండికేటర్లో ఇది ఒక ఇండికేటర్ నేను తీసుకోవట్లేదు, సపోర్ట్గా మనం అందుకే ఆర్ఎస్ఐ కూడా తీసుకున్నాం. మనకు ఆర్ఎస్ఐ తీసుకుంటే సపోర్ట్ మార్కెట్ ఎక్కడ ఏ డైరెక్షన్లో ఉందనేది ఈజీగా మనము కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఎంట్రీ ఇస్తే ఇదంతా ప్రాఫిట్. కానీ మనకు ఆర్ఎస్ఐ ఎప్పుడైతే కన్ఫర్మేషన్ ఇస్తుందో అప్పుడు మనము ఎంటర్ కావడమే బెటర్ అన్నమాట. ఈ ఆర్ఎస్ఐ లేకుండా మనం ఎంట్రీ తీసుకోవచ్చు, కానీ మనకు ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ ఉండదు, ట్రెండ్ ఏ డైరెక్షన్ వెళ్తుంది అనేది ఉండదన్నమాట. ఈ ఇండికేటర్ వచ్చేసి మనకు ట్రేడింగ్ వ్యూలో ఉంది. ట్రేడింగ్ వ్యూలో ఫ్రీలో ఆఫ్ ట్రెండ్ అనే ఇండికేటర్ ఉంటుంది. ఇది ఎవర్ గ్రేడ్ ఆథర్ నేమ్ వచ్చేసి. ఈ ఇండికేటర్లో మనం ఇన్పుట్స్లో సేమ్ ఎలా ఉన్నాయో అలాగ ఉంచేసి స్టైల్లో ఓన్లీ ఆఫ్ ట్రెండ్ ఒకటి పెట్టుకోండి, ఆరో అప్ ఆరో డౌన్ ఒకటి పెట్టుకోండి. ఓకే, అదేవిధంగా మనం ఆర్ఎస్ఐ ఇండికేటర్లో సెట్టింగ్స్లో వచ్చేసి ఇన్పుట్ సేమ్ ఈ ఆర్ఎస్ఐ ఒకటి టిక్ చేసి ఆర్ఎస్ఐ అప్పర్ బ్యాండ్ లోవర్ బ్యాండ్ ఈ విధంగా సెట్ చేసుకొని మీరు ఈ ఇండికేటర్ని మనం స్కాల్పింగ్లో చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. మనకు లాంగ్ టర్మ్ ట్రెండ్లో డైరెక్షన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మనము ఈ స్కాల్పింగ్ ఇండికేటర్ బేస్ చేసుకొని మనము ఈజీగా ఎంతో కొంత ప్రాఫిట్ చేయడానికి మీకు ఎర్న్ చేయడానికి యూజ్ అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, మార్కెట్లో ఎక్కువసేపు ఉండొద్దు. స్కాల్పింగ్ చేస్తే ఎంతో కొంత ప్రాఫిట్ తీసుకొని బయటకు వెళ్ళడం ఉత్తమం. ఎందుకంటే మార్కెట్ మనం కంటిన్యూస్గా మార్నింగ్ 9:15 నుంచి 3:30 వరకు మనం మార్కెట్లో ఉన్నామనుకోండి, మనకు మార్కెట్ కంపల్సరీ ఓవరాల్గా లాసే ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా 5 to 10 మినిట్స్ ఏదో ఒక ఎంట్రీ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్ఎస్ఐ పైకి వచ్చింది, ఇక్కడ గ్రీన్ సిగ్నల్ వచ్చింది, ఎంతో కొంత ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అవ్వడం బీ సేఫ్ అనమాట. కాబట్టి ఈ ఇండికేటర్ని బేస్ చేసుకొని మీకు ఫ్రీ ఇండికేటర్ని బేస్ చేసుకొని మీరు స్కాల్పింగ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఎందుకు అంటే నేను
మనం పెయిడ్ ఇండికేటర్ కాకుండా ఈ ఫ్రీ ఇండికేటర్ కూడా మీకు కంటెంట్ ఇస్తాను యూట్యూబ్ ఛానల్లో. ఓకే, అదేవిధంగా మనం ఇప్పుడు మన ఇండికేటర్ గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం. మనము పెయిడ్ ఇండికేటర్ గురించి, అడ్వాన్స్డ్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్, దానికి సపోర్ట్గా మనం ఎంట్రీ ఎగ్జిట్ ఇండికేటర్ అనమాట. ఈ అడ్వాన్స్డ్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్లో మనకు సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ, మల్టిపుల్ ఇండికేటర్స్ ఉన్నాయి. మీరే చూడండి. ఈ మల్టిపుల్ ఇండికేటర్ని బేస్ చేసుకొని మనము ఎక్కడ ఎంట్రీ ఏ విధంగా తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది మనం దీన్ని బేస్ చేసుకొని మనకు ఈ సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీలో మనకు మల్టిపుల్ పెండింగ్ ఆర్డర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా మనము ఈజీగా ఎనలైజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు మీరు చూడండి, ఈ టేబుల్ని బేస్ చేసుకొని చూడండి. మనకు ఈ టేబుల్లో వచ్చేసి దాదాపుగా మనకు ఎన్ని ఇండికేటర్స్ ఉన్నాయో మీరే గమనించండి ఒకసారి. మనకు ఈ ఇండికేటర్లో ఈఎంఐ ఇండికేటర్, ఓకే, మనకు ఈఎంఐ ఇండికేటర్, అదేవిధంగా వివ్యాప్తో పాటుగా మనకు ఆర్ఎస్ఐ, సూపర్ ట్రెండ్, ఎంఏసిడి, టీఎస్ఐ, ఏడిఎక్స్, మార్కెట్ ఒక ట్రెండ్ డైరెక్షన్ ఏ విధంగా ఉందనేది ఏడిఎక్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎంఏసిడి ఏ విధంగా ఉంది, ఆర్ఎస్ఐ ఏ విధంగా ఉంది, సూపర్ ట్రెండ్ మనకు డైరెక్షన్ అప్ సైడ్ ఉందా, డౌన్ సైడ్ ఉందా, వివ్యాప్ పైన ఉంటే మార్కెట్ అప్ సైడ్ అని, వివ్యాప్ డౌన్ సైడ్ ఉంటే డౌన్ సైడ్ డైరెక్షన్ అని, ఈఎంఐ 200 కూడా ఒక టేబుల్లో ఈజీగా ఎనలైజ్ చేసేటట్టు తీసుకున్నాను. అదేవిధంగా మనము 5 minutes టైం ఫ్రేమ్లో మల్టిపుల్ కన్ఫర్మేషన్స్, 5 minutes, 15 minutes, 1 hour, అదేవిధంగా 1 day, ఈ విధంగా మనకు ఎంఏసిడి కానీ ఆర్ఎస్ఐ కానీ మల్టిపుల్ టైం ఫ్రేమ్లో ఈ ఆర్ఎస్ఐని ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది కూడా మనం ఈజీగా ఎనలైజ్ చేసుకోవడానికి ఇండికేటర్ ఇచ్చాను. అదేవిధంగా ఒక టేబుల్లో టుడే లెవెల్స్, ఎస్టర్డే లెవెల్స్, వీక్ లెవెల్స్, ఈ విధంగా మార్కెట్ ఎప్పుడు ఓపెన్ అయింది, హై ఎంత, లో ఎంత అనేది కూడా టుడే, అదేవిధంగా ఎస్టర్డే, ఈ వీక్ ఎంత ఉందనేది కూడా మనం టేబుల్లో ఈజీగా ఎనలైజ్ చేసుకోవచ్చు అనమాట. గమనించండి, ఓపెన్ బ్రేక్అవుట్ కింద క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో, ఓపెన్ బ్రేక్అవుట్ కింద క్యాండిల్ మనకు ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో మనం ఈజీగా దాని యొక్క లోని మనం ఎనలైజ్ చేసుకోవడానికి, ఈ ఓపెన్ బ్రేక్అవుట్ కింద ఒక క్యాండిల్ క్లోజ్ అయితే ఖచ్చితంగా టార్గెట్ మనం రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ టచ్ చేయకపోతే ఇది పెండింగ్ లెవెల్ అనమాట. ఇప్పుడు ఈ రోజు కూడా మనకు ఈ క్యాండిల్ కింద ఓపెన్ లో బ్రేక్అవుట్ కింద క్యాండిల్ క్లోజ్ అయింది 5 minutesలో. ఖచ్చితంగా ఈ టార్గెట్ని టచ్ చేస్తుంది. ఈ రోజు టచ్ చేయలేదు కాబట్టి మరుసటి రోజు ఖచ్చితంగా ఈ లెవెల్ని టచ్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఒకసారి ఇక్కడ గమనించండి మీరు, ప్రీవియస్లో ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయింది, ఖచ్చితంగా ఇక్కడ మధ్యలో మిడిల్ వరకు వచ్చేసింది, కానీ మార్కెట్ కాలేదు. కానీ ఓవరాల్గా ట్రెండ్ ఇది పెండింగ్ లెవెల్ అయిపోయింది. ఖచ్చితంగా 2 or 3 daysలో ఖచ్చితంగా ఈ పెండింగ్ లెవెల్ని టచ్ చేసి రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట. అదేవిధంగా మనము ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ కాకుండా దాంతోపాటుగా మనము సూర్య ఆల్గో లెవెల్స్ కానీ ఇంకా మల్టిపుల్ ఇండికేటర్స్, సప్లై డిమాండ్ జోన్స్ని బేస్ చేసుకొని కూడా మనము ట్రేడ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. మీరు ఇప్పుడు ఒకసారి గమనించండి, ఇక్కడ మనకు సూర్య ఆల్గో ప్రైజెస్ చూసుకోండి. ఈ ఆల్గో ప్రైజ్లో ఆల్గో హై 2, హై 1, ఆల్గో ప్రైజ్, ఆల్గో లో 1, లో 2. ఈరోజు ఆల్గో ప్రైజ్ కింద ఆల్గో లో 1 టచ్ చేసింది, మార్కెట్ రివర్స్ అయింది. ఇక్కడిక్కడే కన్సల్టేషన్ అయింది. చూడండి, ఇది ఆల్గో లో 1, మనకు ఇది ఆల్గో లో 1. ఈ లో 1 బ్రేక్ చేయలేదు. బ్రేక్ చేస్తే ఖచ్చితంగా ఆల్గో లో 2 కూడా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకు మల్టిపుల్ కన్ఫర్మేషన్స్, సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ, ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ, అదేవిధంగా సూర్య ఆల్గో లెవెల్స్, షో ఫిబొనాకీ స్ట్రాటజీ. ఈ ఫిబొనాకీ స్ట్రాటజీలో మనకు టార్గెట్ లెవెల్స్, అదేవిధంగా ప్రీవియస్ డే హైలో బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంటుంది, ఓకే, సప్లై డిమాండ్ జోన్స్ ఉంటుంది, ఆర్డర్ బ్లాక్స్, గ్యాప్ డిటెక్టర్, ఓకే, ట్రెండ్ బేస్డ్ సిగ్నల్, షో ట్రెండ్ డైరెక్షన్, బోలింజర్ బ్యాండ్, అదేవిధంగా సూపర్ ట్రెండ్, వివ్యాప్తో పాటుగా మనకు ఈ టేబుల్స్ 3 tables ప్రొవైడ్ చేశాము. దాంతోపాటుగా మనము డే, వీక్ లేబుల్ అండ్ వర్టికల్ లైన్, ఒక డే యొక్క వర్టికల్ లైన్ వస్తుంది. అదేవిధంగా ఈరోజు మనకు మండే అంటే మండే చూపిస్తుంది, ట్యూస్డే అంటే ట్యూస్డే చూపిస్తుంది, థర్స్డే అంటే థర్స్డే చూపిస్తుంది. ఈ విధంగా మనం మల్టిపుల్ కన్ఫర్మేషన్ తీసుకొని, జిగ్జాగ్ కూడా తీసుకొని మనకు మార్కెట్ ఏ డైరెక్షన్లో ఉందనేది ఈజీగా ఎనలైజ్ చేసుకోవచ్చు. మనకి సప్లై డిమాండ్ జోన్స్ వల్ల మనకు జోన్స్ ఎక్కడ ఉన్నాయనేది ఈజీగా ఎనలైజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం మల్టిపుల్ ఇండికేటర్ను ఈ ఇండికేటర్ ద్వారా మీకు సపోర్ట్గా మనకి ఈ ఇండికేటర్ యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ. మీరు ఈ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్ని బేస్ చేసుకొని మీరు ప్రాఫిట్ వచ్చినా రాకపోయినా కానీ నేను ఓ ఎంట్రీ తీసుకునేటప్పుడు లాస్ కాకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుందనేది నా ఉద్దేశం మెయిన్. ఎందుకంటే మనకు ఎంత లెర్నింగ్ నేర్చుకున్నా కానీ ఖచ్చితంగా మనకు ఎంట్రీ విషయంలో మనము రాంగ్ స్టెప్ వేస్తుంటాం. ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలనేది ఎవరికైనా కొంచెం డౌట్ ఉంటుంది. ఈ విధంగా మనం ఈ ఇండికేటర్ బేస్ చేసుకొని ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, దాంతోపాటుగా ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనేది కూడా మనకి ఈ ఇండికేటర్ ఖచ్చితంగా చెబుతుంది. మనకి ఈ ఇండికేటర్తో పాటుగా మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఇండికేటర్ వచ్చేసి ఇంకో ఇండికేటర్ ఎంట్రీ ఎగ్జిట్ ఇండికేటర్. మనం ఈ ఎంట్రీ ఎగ్జిట్ ఇండికేటర్ బేస్ చేసుకొని మనకు
మార్కెట్ ఎక్కడ వాల్యూమ్ ఉంది, వాల్యూమ్ డౌన్ సైడ్ ఉందా అప్ సైడ్ ఉందా అనేది మనం ఎనలైజ్ చేసుకోవచ్చు. మీరు ఈ వాల్యూమ్ని బేస్ చేసుకుని కూడా ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది కూడా మనకు వాల్యూమ్ ఒకవేళ డైరెక్షన్ ఏ విధంగా ఉంది, మార్కెట్ సైడ్ వేస్ ఉందా అనేది కూడా మనం ఇక్కడ ఎనలైజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఈరోజు మార్కెట్ మొత్తం వాల్యూమ్ ఒక డైరెక్షన్ మాత్రమే ఉంది. చూడండి, ఇప్పుడు మార్కెట్ ఓవరాల్గా డౌన్ సైడ్ వచ్చినాక మళ్ళీ ఒక రివర్స్ డైరెక్షన్లో వాల్యూమ్ని బేస్ చేసుకొని రివర్స్ డైరెక్షన్ ఇస్తుందా, అప్ సైడ్ డౌన్ డైరెక్షన్ ఇస్తుందా, డౌన్ సైడ్ డైరెక్షన్ ఇస్తుందా అనేది ఈ వాల్యూమ్ని బేస్ చేసుకొని మనం కన్ఫర్మేషన్ తీసుకుంటాం. మనం ఈ ఇండికేటర్ తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా నేను ఒక కోర్స్ వీడియో, రికార్డెడ్ వీడియో చూపిస్తాను. దాని ద్వారా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఈ విధంగా మనం మల్టిపుల్ ఇండికేటర్స్ యూజ్ చేసుకొని మనము ఎంట్రీ తీసుకోవడానికి ఖచ్చితంగా మీరు ఈజీగా ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది మనకు. అందుకే నేను మనకు స్టాప్ లాస్, అదేవిధంగా ఎంట్రీ, టార్గెట్ ఈ మూడు తెలిస్తే ఓవరాల్గా షార్ట్ టర్మ్ ఎంట్రీ తీసుకుంటే మీరు ఓవరాల్గా ప్రాఫిట్లోనే ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ. ముందు చాలా వీడియోస్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.